థ్యాంక్ యూ సో మచ్. నా కాంటెంట్ హెడ్ ఈటీవీ విన్ నితిన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ చెప్పి ఎవరిని నేనేం బోర్ కొట్టించానండి. ఎందుకంటే ఇప్పుడు ఇది మీ టర్న్. ఇది చూసాక మీరందరూ ఈ టీంకి థ్యాంక్స్ చెప్తారు. ఎందుకంటే ఇది మీ అందరి స్టోరీ, మనందరి స్టోరీ. మనం అందరం ఎవరెవరిని మర్చిపోయామో వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడానికి మనకు వచ్చే ఒక ఆపర్చునిటీ ఈ కథ గుర్తుకొస్తున్నాయి. సో బిగినింగ్ విత్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు టాక్, బట్ ఐ విల్ కీప్ ఇట్ షార్ట్. సో మార్నింగ్ నుంచి రకరకాల సోషల్ మీడియాలో ఇదేంటి వెరైటీగా ఉంది క్యాంపెయిన్, ఇది కొత్త పబ్లిసిటీయా, వాట్ ఎవర్ మాట్లాడుతున్నారు. పూరి గారు చెప్తారండి, గాంధీ గారి మీద సినిమా తీస్తే ఇక్కడ ఎవరు చూడరు, కడప కింగ్ అని తీస్తే 200 days 100 centers అంటారు కదా. సో అలాంటి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఐడియా అంతే. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇందులో ఉన్న క్యారెక్టర్ పేరు సంతోష్ అండి, విరాజ్ గారికి చేసిన క్యారెక్టర్ పేరు. ఎలా అయితే కన్ఫ్యూజ్ చేసి ఏం మాట్లాడతాడని టెన్షన్ పెట్టాడో, చుట్టూ క్యారెక్టర్స్ని అలాగే టెన్షన్ పెడతాడు. సో మీకు సోషల్ మీడియాలో ఉన్న కన్ఫ్యూజన్ మొత్తం విరాజ్ గారి క్యారెక్టర్లో ఉంటుంది. అక్కడ లేని నవ్వులు మొత్తం ఇది చూస్తున్న ఆడియన్స్ వాళ్ళ ఫేస్ల మీద ఉంటుంది, అది గ్యారంటీ. సో ఈ గుర్తుకొస్తున్నాయి గురించి చెప్పాలంటే ఒకే ఒక మాట అండి, అమ్మమ్మని ఇష్టపడని మనుషులు అంటూ ఉండరు. అలా అమ్మమ్మల్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చే ఒక చిరుకానుక ఈ గుర్తుకొస్తున్నాయి. అది ఏంటి, ఎందుకు అనేది మీరే చూస్తారు. సో బిగినింగ్ విత్ సో it's a very big journey అండి, దాదాపు 1.5 year జర్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ వినోద్. తను శశిమదనం అని మా దగ్గరే ఒక హిట్ సిరీస్ తీశారు. అది సక్సెస్ అయినా కూడా బట్ వినోద్ క్యాపబిలిటీ ఈజ్ మచ్ బిగ్గర్. సో ఆ క్యాపబిలిటీ ఏంటి అనేది గుర్తుకొస్తున్నాయితో హీస్ గోయింగ్ టు ప్రూవ్ అగైన్ అండి టు ద ఎంటైర్ నేషన్. వినోద్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ వినోద్. అండ్ ఈ కథ మొదలవ్వడానికి మెయిన్ కారణం రేలంగి మావయ్య అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్. మీరు చూస్తే ప్రతి ఒక్కరు మనం షేర్ చేసుకుంటూ ఉంటాం. అందులో ఒక అందమైన బేస్ వాయిస్ వేసుకొని కనిపించకుండా మాట్లాడుతూ ఉంటాడు ఒక వ్యక్తి. చాలా స్వీట్గా, యాజ్ ఇఫ్ మనకు కనిపించిన ఒక బ్రదర్ మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక పేజ్ నుంచి క్రియేట్ అయిన కథ ఈ గుర్తుకొస్తున్నాయి. అలాంటి ఒక పేజ్ని క్రియేట్ చేసిన శరత్ చంద్ర గారికి సార్ కంగ్రాచులేషన్స్. అండ్ శరత్ గారి గురించి ఐ హ్యావ్ టు టెల్ వన్ థింగ్, ఆయన జర్నీ కూడా ఈనాడుతోనే మొదలైంది. 14 years బ్యాక్ ఒక ఆర్టికల్తో ఈనాడులో పరిచయమై అక్కడి నుంచి ఐకాన్ స్టార్ దగ్గర ల్యాండ్ అయ్యారు. అగైన్ హీస్ కమింగ్ బ్యాక్, దిస్ టైమ్ యాజ్ అ ప్రొడ్యూసర్. సో కంగ్రాచులేషన్స్ సార్. అండ్ హ్యావింగ్ సెడ్ దట్, ఎంత బిజీ ఉన్నా ఆయన అన్నారు మేము సపోర్ట్ చేస్తాం డెఫినెట్లీ, బట్ ఎవ్రీ సింగిల్ డే ఆల్మోస్ట్ ఆయన షూట్లో ఉన్నారండి. సో తన టీం ఉన్నా కూడా హీ వాజ్ దేర్ బికాజ్ ఇట్స్ హిజ్ బేబీ, ఆయన లోపల నుంచి వచ్చిన ఒక ఐడియా కాబట్టి. సో ఆయన ఎవ్రీడే అక్కడ ఉండి చూసుకున్నారు. శరత్ గారు, ఐ థింక్ దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ అ వెరీ బిగ్ ఇన్నింగ్స్ అహెడ్ ఫర్ యూ. అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఫైనలీ అగైన్ క్లోజింగ్ ఇట్ విత్ దిస్, ఇందులో తను ఎలా అయితే ట్రంక్ పెట్ ఓపెన్ చేస్తే అందమైన మధుర జ్ఞాపకాలు ఉన్నాయో, అలా మీ అందరూ ఒక ట్రంక్ పెట్లో దాపెట్టుకునే ఒక అందమైన మధుర జ్ఞాపకం గుర్తుకొస్తూనే అవుతుంది. ఇట్స్ గోయింగ్ టు బి ఏ సైలెంట్ సెన్సేషన్ ఇన్ సమ్మర్. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ గీత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నితిన్ గారు, మీకు 2 questions. ఇది సినిమానా సిరీసా చెప్పేయాలి ఒకటి, ఇంకోటి ఆ ట్రంక్ పెట్టిన చూడగానే మీకేం గుర్తొచ్చింది? రెండోది చెప్తా ఫస్ట్. సో నాకు మా అమ్మమ్మ అంటే ప్రాణం అండి. ఒక రకంగా బతుకుతుంది తన కోసం అనుకోవచ్చు. అంటే నా వైఫ్ నాకు ప్రాణమే అండి మళ్ళీ కూడా. సో మా అమ్మమ్మ నాకు గుర్తొచ్చిందండి. ఎందుకంటే ఈ కథ మోర్ ఆర్ లెస్ ఇది రెడీమేడ్గా ఉన్న కథ కాదు. వినోద్, నేను, మేమందరం కూర్చొని వి యూస్ టు బ్రూ ఎలా చేద్దాం అని. ఆ ప్రాసెస్లో మా అందరికి మా అమ్మమ్మ అంటే ప్రాణం, అక్కడి నుంచి మొదలైంది. సో మా అమ్మమ్మ నాకు గుర్తొచ్చింది. దట్ ఈస్ మై సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బేసిక్గా ఈటీవీలో చాలా లాకెట్ స్క్రిప్ట్తో పనిచేస్తూ ఉంటామండి. ఇది స్క్రిప్ట్ అయిపోయేసరికి అదొక 400-500 pages వచ్చేసింది అనమాట. అంటే తీస్తే 1 year డైలీ కూడా తీయచ్చు. అన్ని మూమెంట్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్. నవ్వుతూనే ఉంటారు, నవ్వుతూనే ఆనంద బాష్పాలు నవ్వి కూడా వస్తూ ఉంటాయి దీంట్లో. బట్ దెర్ ఈజ్ అ హార్ట్ ఇన్ ద ఫిలిం. సో ఇది మా దగ్గర ఉన్న కాంటెంట్తో నౌ ఇట్ ఈస్ సిరీస్. రేపొద్దున ఏమేమి జరగచ్చు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇట్ ఈస్ అన్ విన్ ఒరిజినల్ సిరీస్ అండి, వెరీ ప్రీమియం సిరీస్. టీజర్ వచ్చినప్పుడు యూ విల్ రియలైజ్ ఇట్ ఈస్ ఆన్ పార్ విత్ ఎనీ ఫీచర్ ఫిల్మ్ దట్ ఈస్ రిలీజింగ్ ఫర్ దిస్ సమ్మర్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. అండ్ నా హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం అండి. ఐ విల్ కీప్ ఇట్ వెరీ వెరీ షార్ట్, ఎందుకంటే ఇలాంటి స్టేజ్ ఇంకా వస్తాయి. అప్పుడు ఐ విల్ థ్యాంక్ ఎవ్రీవన్. హ్యాపీ బర్త్డే విరాజ్. నీ బర్త్డే అకేషన్ మాకు చాలా బెటర్ అయింది, ఎందుకంటే టీజర్ లాంచ్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇది నితిన్ చెప్పినట్టు 90s రిలీజ్ అయినప్పుడు, #90s రిలీజ్ అయినప్పుడు ప్రమోట్ చేద్దామంటే ఒక రిలవెంట్గా కనిపించిన పేజ్ రేలంగి మావయ్య. నేను మా టీములు అడిగాను ఎవరిది పేజ్ ఎట్లా అంటే,
ఆయన అండి అల్లు అర్జున్ మేనేజర్ అండి. అల్లు అర్జున్ దగ్గర ఉంటారండి, మనకు కనపడరండి అదేదని చెప్పారు. సో చాలా ట్రై చేసి ఫైన్ చేశాను శరత్ని. కలిసి మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఇది ప్రమోషన్ కోసం యూజ్ చేయకూడదు, ఏమైనా కాంటెంట్ చేయాలి, దీంతో సిరీస్ చేయాలి, సినిమా చేయాలి, ఇలాంటివి ఏమైనా ఆలోచిస్తే బెటర్ అనుకున్నాం. ఆ తర్వాత ఇది చేయడానికే కథాసుధ అనే ఫార్మాట్ కూడా అప్పుడు చేద్దాం అనుకున్నాం, ఓన్లీ ఈ పేజ్ ఉన్న కాంటెంట్ చేయడానికే. కానీ అది తర్వాత వినోద్ యాడ్ అయ్యాడు, రాజశేఖర్ యాడ్ అయ్యాడు, సిరీస్ అయింది, పెద్ద కాంటెంట్ అయిపోయింది. అండ్ ఐఎమ్ థ్యాంక్ యూ శరత్. ఎందుకంటే ఈ సిరీస్ ప్రొడ్యూస్ చేసినందుకు కాదు, ఆ పేజ్ ఉంచినందుకు, ఆ పేజ్లో కాంటెంట్ చేస్తున్నందుకు. సో బికాజ్ ఆ పేజ్ ఫుల్ ఆఫ్ మెమరీస్. అంటే మీరు ఈ సిరీస్లో ఉండే ప్రతి ఒక్క సీన్ ఫ్రేమ్ అక్కడి నుంచి తీసుకున్న జ్ఞాపకాలే. ఒకటే ఒక ప్రామిస్ చేస్తాము ఏంటంటే, ఈటీవీ విన్ నుంచి వచ్చే సిరీసెస్ కానీ సినిమాలు కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్ ఉంటాయి, ఫ్యామిలీ, కామెడీ, ఇది అది అని. సో ఫర్ ఫస్ట్ టైం మేము ఒక జానర్ ఒకటి అనుకుంటున్నాం, దీనికి నాస్టాల్జియా కూడా ఒక జానర్ అనుకుంటున్నాం. దిస్ విల్ బీ ఎన్ ఈటీవీ విన్ నాస్టాల్జియా సిరీస్ ప్రజెంటెడ్ బై ఈటీవీ విన్. మీకు ఇది చూసినప్పుడు ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి, అది ఆనంద బాష్పాలు అవుతాయని నేను కోరుకుంటున్నాను. మాతో పాటు సమ్మర్లో సిరీస్ చూడండి, యాజ్ గుడ్ యాజ్ మీ అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. దిస్ ఇస్ ఈటీవీ విన్ ప్రామిస్ మీకు. ఖచ్చితంగా ఈ సిరీస్ చూడండి, యుల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. ఒక బలగం, ఒక 90s మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్. సో ఇది ఓకే, ఒక్క విషయం మర్చిపోయానండి. సో మనకు బాగా కావాల్సిన వాళ్ళని మర్చిపోతూ ఉంటాం కదా, అదే ఈ కాన్సెప్ట్. అలా నాకు బాగా కావాల్సిన వ్యక్తి విరాజ్ అశ్విన్. ఎందుకంటే ఒక 12 years బ్యాక్ ఒక పాత శాంట్రో కార్ వేసుకొని మా ఇంటి దగ్గరికి వచ్చి సాయంత్రం నన్ను ఎక్కించుకొని కార్లో తిరిగేవాళ్ళం. ఒకటే డిస్కషన్, నితిన్ యాక్టర్ అవ్వాలి, నితిన్ అని. నాకేమో లోపల సినిమా ఫీల్డ్కి రావాలని ఉంది, చెప్పాలంటే భయం, చెప్తే ఎందుకులే అని. బట్ ఆ రోజు అలా మొదలైన అతను, నౌ యూ హ్యావ్ అరైవ్డ్ విరాజ్. ఇట్ ఈస్ సచ్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ విరాజ్, సచ్ అన్ ఇన్స్పైరింగ్. బికాస్ విరాజ్, యూ నో, హీ కమ్స్ అలాంగ్ విత్ అ లెగసీ, బట్ హీస్ ద వన్ ఎప్పుడు ఆ లెగసీ గురించి మాట్లాడకుండా హీస్ కమింగ్ ఆన్ హిస్ ఓన్ ఫుట్ స్టెప్స్. థ్యాంక్ యూ విరాజ్. అండ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్లీ వీఆర్ టెల్లింగ్ అండి, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అట్లీస్ట్ ఆఫ్ దిస్ డికేడ్ విరాజ్ ఈ సిరీస్లో చూపించబోతున్నారు. అండ్ బికాజ్ ఇట్స్ అ వెరీ వెరీ టఫ్ క్యారెక్టర్ అండి. మన క్యారెక్టర్ ఇది, మనం అందరినీ మర్చిపోయి యాక్టింగ్ చేస్తూ ఉంటాం కదా, అందులో ఒక సోల్ ఉంటుంది, అలా సోల్ని ఎగ్జిబిట్ చేసే క్యారెక్టర్ ఇది. విరాజ్, కంగ్రాచులేషన్స్ అగైన్ అండ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నితిన్ గారు. సాయి కృష్ణ గారి మెమరీ తెలుసుకోలేదు మేము, ఏం గుర్తుకొచ్చు? థ్యాంక్ యూ సో మచ్. లేదు చెప్పండి, మీకేం గుర్తొచ్చింది? అదే అంటే నాకు వెరీ పర్సనల్ మూమెంట్ అండి. ఏంటంటే ఇది జరుగుతున్నప్పుడు మా అమ్మమ్మ చనిపోయారు, సో వెరీ అటాచ్మెంట్. సో అట్లా అండ్ ఎస్, అమ్మమ్మ మొత్తం అంతా జీవితంలో నాకు తెలిసి సగం జీవితం అక్కడేనేమో, నేర్చుకునేది కూడా అక్కడే, ఒక పాఠశాల అమ్మమ్మ అంటే నిజంగా చెప్పాలంటే. అండ్ బిఫోర్ మీరు మాట్లాడే ముందు, విరాజ్ అశ్విన్ మాట్లాడే ముందు, ఇంతకీ బన్నీ గారు ఏమన్నారు? మీ ప్రొడ్యూసర్ అయిపోయారుగా, ఐకాన్ స్టార్ ఏమన్నారు? లేదండి, హీస్ సో హ్యాపీ. ఐ థింక్ మనం లాస్ట్ ఉగాదికి అనుకుంటా కదండి, ఉగాదికి అనౌన్స్ చేసాము ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామని. సో అప్పుడు యూఎస్లో ఉన్నారు బన్నీ గారు. సో చెప్పినప్పుడు ఆయన కాల్ చేసి, సార్ ఇలాగ నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను, అది బయటికి అనౌన్స్ చేసే ముందు ఫస్ట్ మీకే చెప్పాలనుకుంటున్నానంటే ఆయన ఒకటే మాట అన్నారు, శరత్ చాలా హ్యాపీ ఉంది నాకు. ఎందుకు అంటే ఎందుకంటే నువ్వు ఈ జర్నీ అలా స్టార్ట్ అయింది, నువ్వేంటి నెక్స్ట్, నువ్వు కాంటెంట్ చేయడం, ప్రతి ఒక్కరు నెక్స్ట్ లీగ్కి వెళ్ళాలి, నువ్వు కాంటెంట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది, సో చెయ్యాలి నువ్వు అనేసి. ఈ ఈవెంట్కి వాసు గారు కూడా రావాలి, ఆయన మిస్ అయ్యారు, సో ఆయన ఏదో ట్రావెల్ చేస్తున్నారు. సో అలాగా నాకు ఎస్కేఎన్ కానీ, సీను కానీ, ఆఫ్కోర్స్ బన్నీ గారు